నీవేగా మా కృతజ్ఞతాస్తుతులు. సైమన్ గారు సాయం పట్టేస్తారు అనుకున్నాను, కానీ తేడా పడిచేది. నేను అక్కడ పాడతాను ఉన్నాను, మొదటి నుంచి ఏకీవిస్తానే ఉన్నాను. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా అది మార్చేసారు. ఆయన మార్చేసారు. మీకు గొడవ లేదు, ఎందుకంటే పడుతున్నాడు. ఇంకా మిగిలిన అసలు గొడవలేదు. ఆయన ఏదో పడేస్తున్నాడు. తప్పకుండా పాడుకోవాలని చెప్పి నేను తీసాను అన్నమాట. దేవుడి ఇచ్చిన ప్రయాణంతోనే పాటలు ఇస్తాను. 3 పాటలు ఉంటాయి. పుస్తకంతో తిరిగేసేస్తాను. 3 పాటల కోసం దేవుడి ఇచ్చిన ప్రయాణంతో చక్కగా దేవుడి ఇచ్చింది. ఒక్కొక్కసారి కొంచెం మార్పులు రావచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇదేమైనా కొంచెమైనా దూరం నొప్పట్టిందా? మా మంత్రులు పాడిలో కట్టలాగా. ఎందుకని ఆ పని చేశారు కనుక కొంచెం దానికి ఒకసారి మనం కావాలి. పూర్వంలో ఉన్నారంటే క్రికెట్ ఆట చూడమని అలా చూస్తుంటారు, లాగే చూస్తారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకరికి తప్పని ఇష్టం ఉండదు, ఏదో వస్తున్నాం పోతున్నాం అనే పరిస్థితి. కానీ కొద్దిమంది అయినా తప్పక దేవుని కృపకు పాత్రులే. దేవుని లేదా ఆశీర్వాదాలకు మీరు పాత్రులు కావాలి. దేవుడికి స్తోత్రం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడనగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆ దేవుడికి మేము భయపడుచున్నాం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఐగుప్తీయులందరూ పరమడానికి బదులు ఏమంటున్నారు? మనం అందరం పారిపోదా. ఎందుకంటే వారి పక్షమున యెహోవా మనతో యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తాడా లేదా? చేశాడు. ఇక వాళ్ళ పని అయిపోయింది. ఆ విధంగా వాళ్ళు జయమును పొందారు. తర్వాత చూడండి, తర్వాత 30వ వచనం. ఆ దేవుడు ఎర్ర సముద్రం తీరానికి ఎవరు కనబడుతున్నారు? చచ్చిన ఐగుప్తీయులు. ఇక వాళ్ళలో బలం లేదు, వాళ్ళ పని అయిపోయింది. నీకు దేవుడు జయమును ఇచ్చాడు అని వాళ్ళందరూ చూస్తూ ఈ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. వీళ్ళనుకున్నారు అరణ్యమే మాకు సమాధి స్థానమేమో అనుకున్నారు. దేవుడు అంటున్నాడు, కాదు, నేను మీకు అసలైన స్థలాన్ని ఇచ్చాను. నా యందు విశ్వాసం నుంచి ముందుకు సాగండి. చివరి వచ్చినప్పుడు ఉన్న మాటలు, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మాకు చేసాడు. దేవుడు అంటే సరిపోదు, అది ఆ గొప్ప కార్యం మిమ్మల్ని విశ్వాసంలో పెంచాలి, నమ్మకంలో పెంచాలి. ఇక్కడ దేవుడి యందు నమ్మకం మరియు దేవుడి సేవకుడైన మోషే యందులో నమ్మకం పెంచుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సేవకుడు అంటే నీకు నమ్మకం ఉందా? దేవుడి సేవకుడు అందిస్తున్న పరిచర్యలో నమ్మకం ఉండాలి. ఆయన చేస్తున్న పరిచర్యలో నమ్మకం ఉండాలి. ఆయనను బలపరచాలి. ఆయనను బట్టి నీవు కూడా బలపరచబడుతూ సాగాలి. పోయినారా? అప్పుడే ఎక్కడో అంటే కాదు, నీకును ఒక సేవకుని దేవుడు ఇచ్చాడు. ఆ సేవకుడు నిన్ను బలపరచడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచబడినప్పుడు యెహోవాపరముగా నీవు ధైర్యముగా దీవెనలతో ముందుకు సాగగలవు. ఈ సముద్రం ఇంకా మనకు అనేక పాఠాలను నేర్పిస్తూ ఉంది. చివరిగా ఇర్మియా ప్రవచనం 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని ఇక మనము సందేశంగా తర్వాత నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్యం వింటున్నాం. చాలా సంతోషం. ఎర్ర సముద్రాన్ని దాటి చేశాడు దేవుడు, అర్థమైంది, సంతోషం. కానీ దేవుడు నేను అడుగుతున్న మాట, సముద్రానికి హద్దులు ఏంటి అబ్బాయి? చదివిన చూడండి, చదివారు కదా. ఏంటంటే హద్దు సముద్రానికి? చూడండి, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము లెక్క కూడినను అది ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నేను నిత్య నిర్ణయం చేత దానికి చెప్పండి ఇసుకను సరిహద్దుగా. సముద్రానికి సరిహద్దు ఏంటి? ఇసుక. సముద్రానికి పంపలేదు కదా. కడలి తీరము
కడలకు ఎడమాయే. ఏంటో అర్థం? కడలి అంటే సముద్రం, కడలేని అంటే ఆ పక్కనే ఇక్కడికి కడ, అక్కడ అయిపోయింది, అక్కడికి వెళ్ళండి అన్న. కడలేని కడలి, కడలేని కడలి. మంచి తెలుగు భాషలో చక్కగా రాశారు. కడలి అంటే సముద్రం, కడలేని అంటే చివర అనేదేమి లేదు సముద్రానికి. ఆ సముద్రానికి దేవుడు ఎలాగా చేస్తున్నాడు? సముద్రం పక్కన నిలబడి చూసుకుంటే ఓ పెద్ద గంట వచ్చేస్తాడు. అది ఎంత స్పీడ్గా వస్తుందో, ఎంత పెద్ద బోర్డు కూడా పెడతారు. వెనకాల వచ్చినప్పుడు వెనకాల ఒకసారి మిమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోతాయి. మంచి ప్రమాద స్థలాలు అన్ని పెడతా ఉంటారు. అప్పుడప్పుడు మన బీచ్లోకి వెళ్తూ చూస్తూ ఉంటాం. ఆ వచ్చిన అంతా కూడా నీవు కాలుతో తొక్కితే కింద కలుగుతున్న ఇసుక దగ్గర తొక్కేసరికి మనం ఆఫ్ చేయగలమా? నీటిని ఇసుకేసి నీటిని ఆఫ్ చేయగలమా? దేవుడు దానికి ఏం చేశాడు? ఇసుకతో. అందుకే ప్రజలు సముద్రం పక్కన ఉంటామంటారు. అక్కడ వచ్చిన సముద్రం, రాత్రులు సముద్రం పక్కన పడుకుంటే కెరటాలు మన పక్క నుంచే ప్రయాణం చేస్తున్నాయా అన్నట్లుగా అనుభూతి ఉంటుంది. కొన్నిసార్లు నేను అలాంటి రిసోర్స్లో ఉండే కృపదేవుడు నాకు ఇచ్చాను. పక్క నుంచే వెళ్తుందా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇసుకతో అక్కడ ఆగిపోయింది. అక్కడతో అయిపోయిందా? దేవుడు ఏమంటున్నాడు? సముద్రం గురించి బాగా తర్వాత ఏమంటున్నాడు? నిత్య నిర్ణయం చేత ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. నిర్గమకాండంలో మనం నేర్చుకుంటున్న ప్రత్యేకమైన సందేశం. నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఎంతగా భయపడుతున్నాం, ఎంతగా వణుకుచున్నా. అప్పుడే దేవుడు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశం, ఇంకా అమితమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకొనగలం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పొందుకోవడానికి ఆయనకు నిజంగా భయపడుచున్నావా? లేక ఏవేవో చిన్న ప్రార్థన చేసేసి మిగిలిన విషయాలతో ఏవేవో వాగుతూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నాము? తప్పక ఆయనకు భయపడతాం. ఆయన అంటున్నాడు, ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్, జస్ట్ బీ సైలెంట్, యూ కెన్ డూ నథింగ్. నాకు నీకు సాయం చేసేది ఏమీ లేదు. అక్కడ బీ సైలెంట్, ఓరకుండుడి, నేను దేవుడిని తెలుసుకోండి. ఓరకుండుడి, ఆయన చేయు కార్యములు ఈ రాత్రి చూస్తాను, లేక ఈరోజు మీరు చూస్తారు, నీ జీవితంలో చూస్తా. దేవుడు ఇచ్చిన మాటలను మనము అర్థం చేసుకున్న వారు. అయ్యో, నాకు ఇప్పుడు చూసిన ఐగుప్తీలే కనబడుతున్నారు, నా జీవితంలో శత్రువులే కనబడుతున్నారు, తరచూ ఉన్నారు. దేవుడు ఇస్తున్న భయం వారిని అందరినీ ఐగుప్తీయుల సర్వశాఖను నాశనము చేశారు అనే వాక్యము కూడా అదే అధ్యాయంలో ఉంది. సర్వములు ఆయన నాశనము చేసి నీకు జయమనిస్తాడు. తప్పక ఆయన యందు నమ్మిక పెంచుకుందా. అలాగే నేను నడిపిస్తున్న దేవుని సేవకు యందు నమ్మిక పెంచుకొని ఆయన మహిమకరంగా